యోసేఫ్ గారిని గుర్తు చేసుకోండి. యవ్వన ప్రాయం, స్త్రీ వచ్చి నాతో శయనించమని అడిగితే ఏమన్నాడు యోసేఫ్ గారు? అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడలేదు. యెహోవా దృష్టిలో నేను ఎలా పాపం చేయగలనని అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. ప్రిల్ల, పాపము నిన్ను బలవంతం చేస్తుందంటే నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? అక్కడి నుంచి వెంటనే పారిపోవడం. యోసేఫ్ గారు మనకు నేర్పించేది అదే. పాపము నిన్ను పట్టుకొని లాగుతున్నప్పుడు అక్కడి నుంచి పారిపో. నిన్ను ఎవరైతే పాపం చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తున్నారో, ఏం పర్వాలేదు తప్పు చేయమని నీకు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండాలి. అది నీ స్నేహితులైనా, మీ బంధువులైనా, నీ ఆప్తమిత్రులైనా, ఎవరైనా సరే వారి నుంచి నువ్వు దూరంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి.